ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో అధికారిక అవినీతి బట్టబయలైంది. విచారణ అనంతరం పల్నాడు జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావుపై సస్పెన్షన్ వేటు పడింది. అధికారితో పాటు మరో ఇద్దరికి కూడా సస్పెన్షన్ వేటు వేసింది ఏపీ హైకోర్టు. 307.60 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి 2.425 లక్షల రూపాయల గండి కొట్టినట్లు విచారణ వెల్లడైంది. సామాన్యుడి ఫిర్యాదుతో పల్నాడు జిల్లా మత్స్యశాఖ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లబ్ధిదారులకు 3 చక్రాలు 4 చక్రాల బండ్లు ఇవ్వడంతోనూ భారీగా చేతివాటం చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక అర్హత లేకపోయినా గతంలో పలు బోట్లను డిఎఫ్ఓ సంజీవరావు మంజూరు చేసినట్లు విచారణలో తేలింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో బట్టబయలైన అధికారి అవినీతి భాగోతం. పల్నాడు జిల్లా మత్స్యశాఖకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం చేర్చాల్సినటువంటి అధికారులే అవినీతి భాగోతాలకు బయటపడడంతో కూడా ఇటు ప్రభుత్వ శాఖలో అయితే మాత్రం ఒక కలకలం రేగుతా ఉంది. ఏదైతే పల్నాడు జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో మత్స్యశాఖ అధికారిగా పనిచేస్తున్నటువంటి సంజీవరావు అయితే మాత్రం తన అవినీతి భాగోతంలో అయితే మాత్రం పెద్ద మొత్తంలో డబ్బులు అయితే మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రభుత్వ నిధుల్ని పూర్తి స్థాయిలో కూడా దుర్వినియోగం చేస్తూ దాదాపు 307.60 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను కూడా గోల్మాల్ చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏపీ హైకోర్టు అయితే మాత్రం అతనికి శాఖిస్తూ సస్పెన్షన్ వేటు అయితే మాత్రం వేయడం జరిగింది. ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి దాదాపు 2.425 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అయితే మాత్రం సంజీవరావు పెద్ద మొత్తంలో ఈ నిధులను గోల్మాల్ చేసేటువంటి ఆరోపణలు అయితే వెల్లువెత్తుతా ఉన్నాయి. ఒక సామాన్యుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా పల్నాడు జిల్లాలో అయితే మాత్రం ఈ యొక్క మత్స్యశాఖ అధికారి కుంభకోణం వెలుగు చూసింది. దాదాపుగా ఏదైతే గతంలో ఏదైతే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి సంబంధించినటువంటి అంశంలో ఈ సంజీవరావు అయితే మాత్రం పెద్ద మొత్తంలో అయితే మాత్రం కొంత అవినీతికి పాల్పడుతున్నటువంటి ఆధారాలు కూడా పక్కాగా ఉండడంతో కూడా ఏపీ హైకోర్టు అయితే మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సంజీవరావుపై కూడా విచారణ జరపాలని చెప్పి ఒక విచారణ అధికారిని కూడా నియమించిన నేపథ్యంలోనే విచారణ అధికారి లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా సంజీవరావు చేసినటువంటి అవినీతి కూడా ఒక్కొక్కడిగా బయటకు రావడం అయితే మాత్రం జరిగింది. అర్హత లేకపోయినా కూడా కొన్ని చోట్ల బోట్లకు కూడా అయితే మాత్రం సంజీవరావు పర్మిషన్లు కూడా మంజూరు చేశారని చెప్పేటువంటి వాదనలు కూడా ప్రస్తుతం అయితే బలంగా వినిపిస్తా ఉన్నాయి. మరోవైపు లైసెన్సుల విషయంలో కూడా కొంత అవకతవకలు జరిగినట్టు కూడా విచారణలో అయితే మాత్రం ఇప్పటికే వెల్లడవుతా ఉంది. ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా సంజీవరావు అయితే మాత్రం పెద్ద ఈ కుంభకోణానికి కూడా తెరలేపినటువంటి నేపథ్యంలో విచారణ సంబంధించినటువంటి అధికారి శాంతి విచారణలో కూడా ఈ విషయాలు మొత్తం కూడా ఒక్కొక్కడిగా బయటికి రావడంతో ప్రస్తుతం ఆయన అయితే మాత్రం హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం సస్పెన్షన్ వేటు అయితే మాత్రం వేయడం జరిగింది. మరి దాదాపు ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టినటువంటి సంజీవరావు సంబంధించి కూడా ఇప్పటికీ ఆయన ఆస్తులపై కూడా అటాచ్మెంట్ చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే మాత్రం చూస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా లబ్ధిదారులకు 3 చక్రాలు 4 చక్రాలు సంబంధించిన బళ్ళు ఇవ్వడంలో కూడా భారీగా చేతివాటం సంజీవరావు చూపారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు సంజీవరావుతో పాటు మరొక ఇద్దరు కూడా ఇప్పటికే ఇదే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి మరొక ఇద్దరు కూడా సస్పెండ్ అయ్యారు. మొత్తం 3 కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఏపీ హైకోర్టు అయితే మాత్రం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ యొక్క భాగోతం కూడా ఒకసారిగా పల్నాడు జిల్లాలో రేకెత్తించడంతో అధికారుల గుండెల్లో అయితే మాత్రం రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఎందుకంటే తాము చేసినటువంటి భాగోతాలు కూడా ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పి కొంతమంది అవినీతి అధికారులు అయితే మాత్రం భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ యొక్క భాగోతంపై కూడా ప్రస్తుతం మత్స్యశాఖ కార్యాలయంలో ఒక చర్చ అయితే మాత్రం జరుగుతా ఉంది. మత్స్యశాఖ అధికారిగా ఉన్నటువంటి సంజీవరావు చేసినటువంటి భాగోతంలో కూడా ఇంకా ఎంత మొత్తంలో ఆస్తులు కూడబెట్టుకున్నారు, ప్రభుత్వాన్ని ఆదాయానికి గండి కొట్టి అనేటువంటి దానిపై కూడా అధికారులు అయితే మాత్రం లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనతో ఒకసారిగా కూడా ఏపీలో ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి ఇలాంటి అధికారులు ఇంకా చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారిపై
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులతో పాటు పలువురు అయితే మాత్రం కోరుతున్నారు. మరి దీనిపై ప్రస్తుతం విచారణ అయితే మాత్రం కొనసాగుతా ఉంది. ప్రస్తుతం సంజీవ్ రావు అయితే మాత్రం సస్పెన్షన్ వేటుకి అయితే మాత్రం గురయ్యారు. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.